విశాఖ ఎంవీపీ రోడ్డులోని ఎస్బీఐ ఈ కార్నర్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఘటనలో 2 ఏటీఎంలు 3 క్యాష్ డిపాజిట్ యంత్రాలు కాలి బూడిదయ్యాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పివేసింది. ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రవిచంద్ర అందిస్తారు. ఎంవీపీ డబుల్ రోడ్లోని ఎస్బీఐ బ్రాంచ్లో తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఏటీఎం మిషన్లతో పాటు మనీ ట్రాన్స్ఫర్ మిషన్స్ కూడా పూర్తిగా దగ్ధమైనాయి. ఇక్కడ బ్రాంచ్ మొత్తం కూడా పూర్తిగా అగ్ని కీలల్లో చిక్కుకున్న పరిస్థితి కనబడుతుంది. ఈ సమీపంలో ఉన్న ట్రాన్స్ఫార్మర్ నుంచి షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగినట్టుగా ప్రత్యక్ష సాక్షుల సమాచారం బట్టి తెలుస్తుంది. మొత్తం మనం చూడొచ్చు విజువల్స్లో మొత్తం బ్రాంచ్ మొత్తం తగలబడిపోయింది. ఇక్కడ ఉన్న ఏటీఎం మిషన్లు కానీ లేకపోతే ఇతర సామాగ్రి కూడా పూర్తిగా దగ్ధమైపోయిన పరిస్థితి మనకి ప్రత్యక్షంగా కనబడుతుంది. ఇక్కడ లడ్డు గోపాల్ స్వీట్ స్టోర్ పక్కన ఉంటుంది. అత్యంత రద్దీగా ఉండే ఎంవీపీ డబుల్ రోడ్లో తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. మనం చూస్తున్న ఈ ట్రాన్స్ఫార్మర్ నుంచే ప్రాథమికంగా షార్ట్ సర్క్యూట్ సంభవించింది. షార్ట్ సర్క్యూట్ తర్వాత ఈ ఇన్సిడెంట్ జరిగింది. అక్కడి నుంచి మంటలు వ్యాపించిన వెంటనే లోపల ఉన్న ఎలక్ట్రానిక్ పరికరాలతో పాటుగా బ్రాంచ్ మొత్తంగా దగ్ధమైపోయినట్టుగా మనకి ప్రత్యక్ష సాక్షుల కథనాన్ని బట్టి తెలుస్తుంది. ఈ మంటలు పక్కకు వ్యాపించి ఉంటే ప్రమాదం ఎక్కువగా ఉండేదని స్థానికులు చెప్తున్నారు. సార్ చెప్పండి, ఈ సంఘటన ఎన్ని గంటలకు జరిగింది, మీరు ఏం చూసారు? అది 3ంటికి జరిగిందండి. అప్రాక్సిమేట్గా 3 o'clock జరిగింది. అంటే పవర్ అది పోయిందని ఇంట్లోని ఒకసారి పవర్ స్టేషన్కి వెళ్దామని నేను బయలుదేరినప్పుడు ఇక్కడికి వచ్చేటప్పటికి భారీగా మంటలన్నీ వస్తున్నాయి. ఈ మంటలన్నీ చూసిన తర్వాత పక్కనే సిలిండర్లు ఉన్నాయి, ఒక 16-20 సిలిండర్లు కూడా ఫుల్ సిలిండర్లు ఉన్నాయనేసి మేము రాళ్ళే ఇసిరి వాళ్ళని ఎలక్ట్ చేసాము. అప్పటికే ఇంకా తర్వాత ఒక పావు గంట తర్వాత ఈ ఫైర్ సర్వీస్ వచ్చింది. ఫైర్ ఇంజిన్ అలాగే ఈ ప్రవీణ్, ఈ లోకల్ అందరూ వచ్చి కొంతవరకు ఆపడానికి ట్రై చేశారు, కానీ ఆపేదానికి అయితే ఛాన్స్ లేకుండా పోయింది. మొత్తం మీద ఈ సిలిండర్లు అన్నది కొద్దిగా మేజర్ అది, కానీ లక్కీగా ఏం అవ్వకపోవడం వల్ల అందరూ సేఫ్. అంతే, ఇక్కడ ఎవరికే అంతే ఆస్తి నష్టమే జరిగింది, ప్రాణ నష్టం జరగలేదు. అది చాలా సేఫ్ అనేసి మేము అనుకుంటున్నాం. ఈ బ్రాంచ్ ఏదైతుందో బ్రాంచ్ కార్యాలయం పైన కూడా గృహ సముదాయం ఉంది, వేరే ఇళ్ళు కూడా ఉన్నాయి, అందులో కూడా మనుషులు జీవిస్తూ ఉన్నారు. అయితే సంఘటన జరిగినప్పుడు ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయి, అసలు ఎలాంటి ఇబ్బంది ఉంది, ఎలాంటి ఇక్కడ అలాగే ఉన్నాయి, పక్కనే ఉన్న కారు కూడా పూర్తిగా దగ్ధమైపోయిన పరిస్థితి మనం చూడొచ్చు. సార్ చెప్పండి, ప్రమాదం జరిగినప్పుడు ఎన్ని గంటలు జరిగింది, ఎలా జరిగిందండి? 3 గంటల నుంచి 4 గంటల లోపల అండి. మాకు మళ్ళీ వచ్చేటప్పటికి 3 అప్పటికే అంటుకుందని అన్నారు. 2:30-3 మధ్యలో అవుతుందండి. సో అందుకని మేము లేచేటప్పటికి మాకు భయం వేసింది. ఇదంతా ఏంటో అని చెప్పనేసి అనుకుని ఎవరో దొంగలేమో అని చెప్పని అదిలిద్దామని నేను మా భార్య అనుకున్నాము. కానీ కింద వాళ్ళు పిలిచేటప్పటికి ఈ మంటలు అవి వస్తున్నాయి, పైకి వచ్చేయండి అనేటప్పటికీ మేము పైకి వచ్చేయడం జరిగింది. సో అందుకని పైన కూడా చాలా వరకు పాడైపోయినాయి. సోఫా ఒకటి, తర్వాతనేమో టీవీ దగ్గర అక్కడ వైర్లు అందుకని వైరింగ్ అంతా మొత్తం స్మాష్ అయిపోయింది. సో అందుకని లక్కీగా మేము లైఫ్ సేవ్ చేసుకున్న వాళ్ళం అయ్యాము. మా హరి చెప్పడం వల్ల. మేము నిద్రలో లోపల ఉంటే మాకు చాలా కష్టం కలిగేది. ఖచ్చితంగా భారీగా ఆస్తి నష్టం అయితే జరిగింది, కానీ పైన వాళ్ళ ఇళ్లలో ఉన్న వాళ్ళకి కూడా భారీగా నష్టం జరిగింది. అయితే అదృష్టవశాత్తు ఎవరికి ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. మొత్తంగా ఈ బ్రాంచ్లో సంబంధించినంత వరకు షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఫైర్ ఇంజిన్లు రావడంతో సకాలంలో మంటలు అయితే అదుపులోకి వచ్చినాయి. మొత్తం ఇటు కారు కానీ లేకపోతే ఇంటికి సంబంధించిన ఫర్నిచర్ పూర్తిగా దగ్ధమైంది. ఇక బ్రాంచ్కి సంబంధించిన ఏటీఎం మిషన్లు కూడా పూర్తిగా కాలిపోయిన పరిస్థితి కనబడుతుంది. అయితే దీని మీద అధికారికంగా బ్రాంచ్కి సంబంధించిన అధికారులందరూ కూడా ఇప్పటికే సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు. సంఘటన మీద ఎందుకు జరిగింది, ఎలా జరిగింది అనే దాని మీద కూడా వాళ్ళు ఎంక్వైరీ చేసుకున్న పరిస్థితి కనబడుతుంది. కెమెరామెన్ దుర్గతో రవిచంద్ర, ఎన్టీవీ, విశాఖపట్నం.